జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఎన్సీ కాంగ్రెస్ పొత్తు జోష్లో ఉండగా ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ సన్నాహాలు చేస్తుంది. అయితే మరో ప్రధాన పార్టీ పీడీపీ మాత్రం డీలా పడిపోయింది. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీడీపీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ విజయం సాధిస్తుందని ఉత్కంఠ నెలకొంది. 2024 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత సెప్టెంబర్ 25న రెండో దశ ఎన్నికలు, అక్టోబర్ 1న చివరి మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిలిమినేటేషన్ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి చేరింది. గతంలో రాష్ట్రంలో 83 అసెంబ్లీ స్థానాలు ఉండాయి. రాష్ట్రంలో మొత్తం 114 స్థానాలు ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తులు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మాత్రం కాస్త ఇబ్బందుల్లో ఉంది. పీడీపీని కొందరు ముఖ్య నాయకులు వేడడం, మరోవైపు ఎన్సీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల పీడీపీ విజయావకాశాలు కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగి తీవ్రంగా దెబ్బతింది. ఇండియా కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీ జమ్మూ కాశ్మీర్లోని 90 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. జమ్మూలోని 43 సీట్లలో ఇండియా కూటమికి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. కాశ్మీర్లోని 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఇండియా కూటమి బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీకి అంత బలమైన కేడర్ లేకపోవడంతో కాశ్మీర్ లోయలో ఇండియా కూటమికి పీడీపీ, అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ స్వతంత్ర అభ్యర్థులతో గట్టి పోటీ ఎదుర్కానుంది. .370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో బలం పెరిగిందని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. బీజేపీ నుంచి రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. 10 ఏళ్ల కాలం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది. ఎన్నికల కోసం 44 మందితో జాబితాను ప్రకటించిన బీజేపీ కొద్ది క్షణాల్లోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. ఈ జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్కు టికెట్ దక్కలేదు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మళ్లీ మార్పులు చేర్పులతో కొత్త జాబితా ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది. పీడీపీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి 31 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో 14 మంది మాత్రమే పీడీపీ నాయకులు కాగా మిగతా వారందరూ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. అసెంబ్లీ టికెట్ను ఆశించి కొందరు సీనియర్ నాయకులు పీడీపీలో చేరుతున్నారు. మరికొందరు సీనియర్లు పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో పీడీపీని వీడుతున్నారు. అటు ఆప్ సైతం తమ పార్టీ పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తుంది. దీంతో కాంగ్రెస్తో పొత్తుల అంశం క్లారిటీకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఎవరితో తలపడతారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.